అని మనం వెతుక్కోవాలి మళ్ళీ. అలా మనం అందరూ కూడా డెవలప్ అవ్వాలి. ఎస్ఆర్నో ప్రతి ఏరియా ప్రతి పల్లెటూరుని కూడా మనం టచ్ చేయాలి. అక్కడికి గ్రోత్ అయ్యామనుకోండి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ యావరేజ్ చెప్పాలంటే మినిమం 1 lakh to 2 lakh రూపీస్ ఉంటుంది. సో అలా మనం అందరూ కూడా వర్క్ చేయాలనేదే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ ప్రెసెన్స్. ఇప్పుడు నేషనల్ ప్రెసెన్స్ చూసాము, గ్లోబల్ ప్రెసెన్స్ చూసుకున్నట్లయితే మన కంపెనీ ఆల్రెడీ ఇండియాలో ఉంది, బంగ్లాదేశ్, దుబాయ్, సౌదీ అరేబియా, ఘనా, నేపాల్, ఫిలిప్పీన్స్, ఐవరీ కోస్ట్, థాయిలాండ్ లో కూడా వెరీ సూన్ మనము బ్రాంచ్ ఆఫీస్ ని లాంచ్ చేయబోతున్నాం. అంటే 2030 పాటికి మన కంపెనీ 30 కంట్రీలోకి ఎంటర్ అవబోతుంది ఫ్రెండ్స్. సో అంటే ఇంటర్నేషనల్ గా కూడా మనము ఎక్కడ కావాలన్నా, ఏ కంట్రీలో కావాలన్నా మన బిజినెస్ ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? దాంతో పాటు ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా అప్పుడే. సో 2004 జూన్ 2వ తేదీ మన కంపెనీ స్టార్ట్ అయింది. బట్ మన కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు నోని మళ్ళీ స్పిల్గా అనే ప్రోడక్ట్ రెండు కూడా మనకి జ్యూస్ ఫార్మేట్ లో లాంచ్ వచ్చేది. జ్యూస్ అంటే తెలుసా? లిక్విడ్ ఫార్మేట్, వాటర్ ఫార్మేట్. బట్ 2004 జూన్ 2వ తేదీ అయిన తర్వాత మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మన కంపెనీనే ఫస్ట్ కంపెనీ ఈ రెండు ప్రోడక్ట్స్ ని మనకి క్యాప్సల్ రూపంలో మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఫస్ట్ మనమే లాంచ్ చేసి, దాంతో పాటు ఇప్పుడు రీసెంట్ టైంలో మన ఇండస్ట్రీలో మన కంపెనీ ఫస్ట్ కంపెనీ ఈ 3 ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ 3 ప్రోడక్ట్స్ ఏంటి అంటే, ఒకటి సిఎండి, రెండోది అబ్జర్వేట్ సబ్లింగల్ స్ప్రే, మూడోది ఎనర్జీ బూస్టర్. ఈ 3 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మన ఇండస్ట్రీలో ఫస్ట్ లాంచ్ చేసిన ఘనత ఎవరికి వచ్చిందంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన కంపెనీలో స్ట్రాంగ్ టీమ్ ఉంది, పవర్ఫుల్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది, దాంతో పాటు విజనరీ మేనేజ్మెంట్ ఉంది, దాంతో పాటు రోబుస్ట్ ట్రైనింగ్ సిస్టమ్. ఆ ట్రైనింగ్ సిస్టమ్ ఏమేమి రాసుకోండి. ఫస్ట్ వన్ ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి. మన